ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాంజీ గోండు పోరాటం మరవలేదని చెప్పారు. నాగోబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. కడెం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తుమ్మిడి హెట్టు దగ్గర కట్టె ప్రాజెక్టుకు కాక వెంకటస్వామి సూచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పారు. కానీ కేసీఆర్ వచ్చి పేరు మార్చి డిజైన్ మార్చారని విమర్శించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుతూ తుమ్మడి హెట్టు దగ్గర ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతామని వెల్లడించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే పెద్దలు మంత్రివర్యులు దుద్దేలు తెలియజేస్తున్నా. మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారెంటీలను అమలు చేసి కుట్రపూరితంగా రాంజీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊరుల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే ఈ ప్రాంతంలో ఆదివాసి బిడ్డలకు ఈ భూములు పచ్చని పైరు కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని, ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు. పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి దానికి నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టును కడతాం. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం. అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా. దేశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా. ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 39,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు, కానీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని ఎద్దువ చేశారు. మీరిచ్చిన 6 గ్యారంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు భస్మాసుర హస్తం అవుతాయని హరీష్ రావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 రూపాయల సహాయం, కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ని ఓడించాలని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు అని విమర్శించారు. 4.5 నెలల్లో సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 1 పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. మొదటి హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని 1,42,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు
మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి కింద 4 మేము మాట ఇయ్యలేదని తప్పించి కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. మంచినీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మిమ్మల్ని ఓడించాలి. పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఎన్నికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేతల్లో చూపియాలను 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తారు. అక్క చెల్లెలకు 2,500 వస్తుంది, 2 లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు అవ్వా తాతలకు అందంగా చెప్పినవు, ఇలా మన్మడు ఒత్తుతలేడు కాళ్ళు, నువ్వు 4,000 రాకపోయా మరి అరిచి గీ పెట్టినా అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. పేదలకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం. నగర్లో నేతల మాటలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరి నేతలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేవుడి పేరుతో అట్లా అడగడం సంజయ్కి అలవాటుగా మారిందని పొన్నం విమర్శిస్తున్నారు. కరీంనగర్లో ఓడిపోతామన్న భయంతోనే హుస్నాబాద్కు వెళ్ళిపోయారని కౌంటర్ వేస్తున్నారు సంజయ్. ఇప్పుడు అందరికీ దృష్టి కరీంనగర్ రాజకీయాలపై ఉంది. ఇక్కడ నేతలు మాటలు కాకరేపుతున్నాయని ఒకరు బీజేపీ నేత సంజయ్ అయితే మరొకరు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి మరొకరు బండి సంజయ్ బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు పొన్నం పోటీ చేయకున్నా ఆయన పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ని ఖచ్చితంగా ఓడగొడతామని పొన్నం ప్రభాకర్ సవాల్ విసురుతున్నారు. ఇటీవలే జరిగిన బీజేపీ ప్రజాహిత కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభాకర్ స్వంత నియోజకవర్గం హుస్నాబాద్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు నేతలు పలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల దగ్గర పడిన కొద్ది నేతలు దూకుడు పెంచుతున్నారు. 6 కిలోలు, 10 కిలోలు, 8 కిలోలు కటింగ్. ధాన్యం తడిసిందా తడవలేదా అని చూస్తలేరు. ఈ సెంటర్ నుంచి వచ్చే ధాన్యం మొత్తం, వడ్లు మొత్తం తడిసిన. కానీ దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వడ్లు తడిసినప్పుడు కూడా ఎలాంటి కోత లేకుండా, కటింగ్ లేకుండా పండించిన ప్రతి గింజ రూపాయలు ఖర్చు పెట్టినాయనే 5,000 రూపాయలు ఖర్చు పెట్టి తాలు పట్టించాడు. తాలు పట్టించినా కూడా మళ్ళీ ఇక్కడ 3 కిలోలు, అక్కడ 3 కిలోలు, 6 మాత్రం 6 కిలోలు కూడా భగవద్గీత ఉంటుంది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. బోనస్ మీరు రైతులకు ఇస్తే 500 రూపాయలు చెప్పిన బోనస్ ఇస్తే మీకు 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకున్న ఇబ్బంది ఏంది? ఇలా ఆగస్టు 15 30,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్ ఇలా తరుగుదాలు తేమ లేకుండా కొనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి ఖర్చు పెట్టడానికి పైసలు ఇవ్వంటున్నారు. ఇలా మళ్ళీ ఆగస్టు 15 మాత్రం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మరి బైబుల్, భగవద్గీత, ఖురాన్ మీద మీకు విశ్వాసం ఉందా లేదా? బెదిరిస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తి తీవ్రతరం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంటే పడేటువంటి ప్రమాదం ఉంది. లేకుంటే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత మాకు లెక్కలేదు, మేమేదో ఎన్నికలకు తూతూ మంత్రంగా చెప్పినాం, వాటిని మేము పట్టించుకోమని చెప్పి మీరు రైతులకు వివరించే ప్రయత్నం చేయండి. అప్పుడు రైతులు మీ సంగతి చూస్తారు. అధినేత పవన్ కళ్యాణ్ కు 4వ పిల్ల ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపుల ఆత్మగౌరవం కోల్పోతున్నాయని మండిపడ్డారు. ఏప్రిల్ 22న తేదీన సోమవారం
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దిగజారుడు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఆడపడుచులను అవమానిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేసు, కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారని, చంద్రబాబు దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి వాడు పవన్ కళ్యాణ్ చిరంజీవికి చెప్తున్నాడన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చెవిలో సీసం పోసుకున్నాడని, చెప్పిన మాట వినడం లేదని పోసాని అన్నారు. మా అమ్మని తిడతావరా, కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనా బోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి మొహం చూసే దమ్ముందా నీకు? మంచి కుటుంబం లో ఎంత చీప్గా మాట్లాడావు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు, స్టాప్ చేసి కబ్జా చేశాడు అనుకున్నాడు. మామని వండుపడి పడితే దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఎలక్షన్ లో ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీని, మీ కాపుల రౌడీని ఆస్తులు పోయినాయి. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు? కబడ్దార్ అని ఒకసారి అన్నావా? తిట్టాలరా ఆ పంచి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఫైల్ ముందుకెళ్ళిపోయింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అతను ఏమున్నాడో నాకు తెలీదు, దానికి తీసుకెళ్లారు. సంపట హుందాగా ఉండండి సార్, డైరెక్ట్ కట్టు తగిలిన స్పాట్ డెడ్ అన్న. అమ్మ ఆదర్శ పాఠశాలను కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు చేపట్టిన పనులను నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కాజిపేట మండలం పరిధిలోని కాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు సోమిడిలోని ప్రభుత్వ పాఠశాల, హన్మకొండ న్యూ శాంపేటలోని ప్రభుత్వ పాఠశాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధి పనులను నాణ్యంగా చేపట్టడంతో కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పాఠశాలలో కేటాయించిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సార్ గణపతి సార్, ఇది మీరు ఎప్పటి నుంచి వర్క్ చేసి somebody sat and just compiled the whole thing. ఇది ఉండమని ఎక్కడ ఉంది? కొత్త సర్కిల్ వచ్చింది. అది మరి మీ రిజిస్టర్లో కూడా ఒక ప్రాపర్ సమస్త ప్రాణకోటికి ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆవరణంలో ప్రపంచ దాత్రి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్తో పాటు పర్యావరణకు పెనుముప్పును కలిగించే అనర్థాలను నియంత్రించేటప్పుడు దాత్రి బాగుపడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత 4 నెలల నుండి కలెక్టరేట్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణతో పాటు తడి, పొడి చెత్త
చెత్త నిర్వహణ పట్ల అవగాహన అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో పర్యావరణ రహితమైన సంచులను కలెక్టర్ చేతుల మీదుగా వివిధ శాఖల అధికారులకు అందజేశారు. పోతున్న మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో నరకబడుచు ఉద్యమం రూపంలో చేపట్టినప్పుడే మనల్ని మనం సంరక్షించుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. భూమిని చాలపై చెత్త వేయకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకోకుండా ఇచ్చుతానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. స్టాప్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఇంకా మనం ఓన్లీ చాలా తక్కువ ప్లాస్టిక్ డిస్పోజల్ రేట్స్ చూస్తున్నాము. అఫ్ కోర్స్ ఇవి అన్ని ప్లాస్టిక్ అండ్ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్టేజ్ ఉన్నప్పుడు దాంట్లో సెగ్రిగేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కూడా డిఆర్ గారు నాకు ఈ సెగ్రిగేషన్ ఇంపార్టెన్స్, తర్వాత మన ఐడియూస్లో ఉన్న వేరియస్ డిస్పోజల్ పాయింట్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇవి 3 అంశాల మీద నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఎనీహౌ మీ అందరికీ తెలుసు ఇది ఒక ఆర్టిస్ట్ అండ్ ఆన్గోయింగ్ డ్రైవ్, మినిమం ఎఫర్ట్స్ యాజ్ ప్లస్ మన ఆఫీస్ తర్వాత సొంత ఇంట్లో కూడా మనము సెగ్రిగేషన్ చేయడం తర్వాత క్లాస్ లో ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇంట్లో ఆఫీసర్స్ ఆల్ స్టాఫ్ విల్ హోల్ హార్టెడ్లీ టేక్ పార్ట్ ఇన్ ఇట్ and looking forward to many more such initiatives, not only plastic bottles but cloth bags, eco-friendly bags. పర్యావరణ హితానికి పనికి వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలోని ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ ఎస్ఎస్సి డైరెక్టర్ దేవానందరెడ్డి 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 86.69% ఉత్తీర్ణత నమోదైంది. 84.2% బాలుర్లు, 89.17% బాలికలు ఉత్తీర్ణత పొందారు. రాష్ట్రం వ్యాప్తంగా 3,473 కేంద్రాలలో మార్చి 18 నుంచి 30 తేదీ వరకు 10th పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విద్యా సంవత్సరం రేపటితో ముగుస్తుండగా స్కూల్స్ నడుస్తుండగానే ఫలితాలు విడుదల చేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ఈసారి ఇదివరకటి కంటే ముందే 10th రిజల్ట్స్ ఇచ్చామని అధికారులు తెలిపారు. చాలా ఎగ్జామ్స్ యొక్క గౌరవం, రెస్పెక్ట్ పెరిగి 4 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేయడానికి చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చేయడం జరుగుతుంది. 6,16,615 మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది. ఇప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారీగా బ్రేకప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమి జరగకుండా పకడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా 10,000 మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ 6,615 మందిలో 2,645 స్కూల్స్ సరిగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అన్ఎయిడెడ్ స్కూల్స్ 96.72%. దెన్ ఏపీ మోడల్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ 92.88%. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ మున్సిపల్ హై స్కూల్స్ 75.42%. గవర్నమెంట్ హై స్కూల్స్ 74.40%. అలాగే 0% ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఎగ్జామ్ రాసిన 6,16,000లో 69.26 సంబంధించిన ఫీజు ఇదన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందరి వెబ్సైట్లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పోలీసు అధికారినిపై వేటు పడింది. పాతబస్తీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్ఐ
ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విచారణ చేపట్టిన సిపి శ్రీనివాస్ రెడ్డి ఉమాదేవి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదని సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ధన్యవాదాలు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం 4వ రోజున నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యర్థి నల్గొండ పార్లమెంటు స్థానానికి శానంపూడి సైదిరెడ్డి, అదర్ పార్టీ అభ్యర్థి ఏడ నాగు పుల్లారావు, అభ్యర్థి వసుకుల మట్టయ్య, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య, స్వతంత్ర అభ్యర్థి మర్రి నెహేమియా, స్వతంత్ర అభ్యర్థిగా పోనుగోతు లాల్ సింగ్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా వెంకట సాంబశివరావు, స్వతంత్ర అభ్యర్థిగా లింగం కృష్ణ, రిపబ్లికన్ సేనా పార్టీ అభ్యర్థి వంగపల్లి కిరణ్, ధర్మరాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓకే, పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలి సెట్ నామినేషన్ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. మొదటిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజ్, దొమ్మడి సాంబయ్యతో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య నామినేషన్ల పత్రాలను అందించారు. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ వేశామన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ రైతులను పట్టించుకోలేదన్నారు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తానని చేయలేదని, పసుపు బోర్డు తేలేదని విమర్శించారు. కవిత ఓటమి తర్వాత పినుగులను తినే వ్యక్తి వచ్చాడని
సీఎం మండిపడ్డారు. పసుపు బోర్డు పేరుతో అరవింద్ ప్రజలను మోసం చేస్తున్నాడని సీఎం ఆరోపించారు. పసుపు బోర్డుపై ప్రధాని మోడీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడ నిజామాబాద్ పేరు వినలేదని తెలిపారు. కేంద్రంలో ఎక్కడ నిజామాబాద్ పేరు రాలేదని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డిని వ్యవసాయ కేంద్ర మంత్రిగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డిని గెలిపించండి, కేంద్ర మంత్రిని చేసుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాబుజీ రెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఓటేస్తే అరాచకానికి తలుపులు తెరిచినట్లు అవుతుందని సీఎం హెచ్చరించారు. నిర్ణయం తీసుకొని విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టినరు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలలు వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. ఆయల్ల మీరందరూ నరేంద్ర మోడీ గారు చివరికి మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది గదే గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర అరవిందును. గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతాయో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు ఉంది అని నేను చేస్తున్నా. కట్టి నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్ నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నించోబెట్టాడు. ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈ రోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు, రైతులకి రచించిన రాజ్యాంగం ఏ కోయి తరీకా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి వెల్లడించనుంది. మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇంటర్ విద్యార్థుల బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని, రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి
మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయని అన్నారు. వీటికి 9.80 లక్షల మంది అటెండ్ అయ్యారని, కాగా ఏపీలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగగా ఈ నెల 12న ఫలితాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఇక 10వ తరగతి ఫలితాలు విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ హెచ్చరిస్తుంది. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,88,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.